పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని నాగారం గ్రామంలో మంథని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్టా మధు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగారం పంట పొలాల్లో 24 గంటలు కరెంటు ఇస్తున్నామని, రైతులు ఎప్పుడంటే అప్పుడు పంట పొలాల్లోకి వెళ్లి మోటార్లు ఆన్ చేసుకోవచ్చని రైతుల వద్దకు వెళ్లి మోటార్ ఆన్ చేసి రైతులకు చూపించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ప్రసంగంలో కర్ణాటక రాష్ట్రంలో 5 గంటలు కరెంటు ఇస్తున్నామని అంటున్నారు. ఇక్కడ 3 గంటల కరెంటు సరిపోతుందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పుట్టా మధు మండిపడ్డారు. రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని, మూడోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని దీవించాలని పుట్టా మధు కోరారు. కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ప్రతిరోజు రైతుల మీద చూపిస్తున్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి స్టాండ్ తీసుకున్నారో అర్థమైపోతా ఉన్నది. అమెరికా నుంచి మొదలు పెడితే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఎకరానికి 1 గంట చొప్పున 3 ఎకరాలకు 3 గంటలు చాలంటే అసలు 3 గంటలు ఎట్లా ఎప్పుడు ఇస్తారు ఏందో చెప్పకుండా, అంటే వాళ్ళ యొక్క లోపలున్న విషయాన్ని బయటికి చెప్తూ ఇక వాళ్ళకు అర్థమైపోయింది తెలంగాణలో మంచి వాతావరణం ఉండొద్దు, ప్రజలు సంతోషంగా ఉండొద్దు, మళ్ళీ మేము వచ్చిన తర్వాత చీకటి పాలనే ఉండాలని. కర్ణాటకలో ఏ విధంగానైతే 10 గంటలున్న కరెంటు 5 గంటలే ఇస్తున్నట్టుగా అక్కడ రైతులు కూడా చెప్తా ఉన్నారు. కరెంటు ఇచ్చేటువంటి బీఆర్ఎస్ కావాలన్నా 3 గంటలు ఇచ్చేటువంటి కాంగ్రెస్ కావాలనేది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఇప్పటికీ కూడా ఇంకా కరెంటు మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం ఆలోచించుకోవాలి. 24 గంటల కరెంటు ఉంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పంట పొలాలకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈయన 3 గంటలు అంటే ఆ 3 గంటలు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. మరి ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని అనేది ఇవాళ మనం ఆలోచించుకోవాలి. కాంగ్రెస్